యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? పిల్లలు బాగున్నారా? బాగా చదువుతున్నారా? పిల్లలు బాగా శ్రద్ధగా చదవమని ముందు నుంచే చెప్పాలి. పరీక్షలు ముందే చదివితే లాభం లేదు. ఎప్పుడు పాఠాలప్పుడు, ఎప్పుడు లెసన్స్ అప్పుడు మనం చదువుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ పిల్లలు కూర్చి శ్రద్ధ వహించి వారి కోసం ప్రార్థన చేయండి. చదువు పట్ల ఆసక్తి కలిగి వారు ఉండేలాగా ప్రార్థన చేయించండి. పాస్టర్స్ చేత మీరు వెళ్ళే సంఘంలో మీ దైవజనుల ద్వారా పిల్లలు ఆశీర్వాదం పొందినట్లుగా మరి దేవుడు సేవకులు ఇచ్చాడు. కాబట్టి మరి ఆ సేవకులతో ప్రార్థన చేయించు. 148వ కీర్తన చివరి 3 వచనాలు 12, 13, 14 వచనాలు మనము చదువుదాం. చివరి దాకా చదువుదాం, 14 దాకా. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామము. ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. గొప్ప తండ్రి, నీ స్వరము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. నీ స్వరమును ప్రభువా వినగలిగే ఆత్మీయమైన చెవులు మాకు దయచేయమని, గ్రహించే హృదయం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పెద్దవారిని, రాజులను, అధిపతులను, సమస్త ప్రజలను స్తుతించమన్నాడు. ఇప్పుడు మరలా యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను నామమును స్తుతించుదురుగాక అంటున్నాడు. హల్లెలూయా. యవనస్తులైనా, వృద్ధులైనా, బాలురైనా, కన్యకలైనా అందరూ దేవుని స్తుతించడం వల్లే ఆశీర్వాదం పొందుతాం. యవనులకు మంచి బలము, జ్ఞానము కావాలంటే దేవుణ్ణి స్తుతించాలి. కన్యకలైన స్త్రీలు మంచి భర్తలు మీకు రావాలంటే, మీ యొక్క సాటి వరుడు రావాలంటే మీరు దేవుణ్ణి స్తుతించాలి. అలాగే వృద్ధులు, వృద్ధాప్యంలో ఎవరు నన్ను చూస్తారు అని దిగులు చెందకుండా దేవుని వైపు చూస్తే ఆయన అంటున్నాడు, నేను ముదుసలు వచ్చేంత వరకు ఎత్తుకునేవాడు నేనే, నేను చంకలు పెట్టుకునేవాడు నేనే అంటున్నాడు. నిన్ను మరువను ఎడబాయను అంటున్నవాడు ఆయనే. కాబట్టి వృద్ధాప్యములో దేవుని మీద ఆధారపడటం ఎంతో ఆశీర్వాదం. అందుకనే దేవుని స్తుతించాలి. గడుగుడు, సనుగుడు అనే మనసులో వృద్ధులలో ఎక్కువగా ఉంటది. కానీ అలాంటి మనసు కాకుండా దేవుని స్తుతిస్తే దేవుడే మిమ్మల్ని పోషించే వారిని మీకు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఇంకా బాలురు, చిన్న పిల్లలు కూడా వారి చదువులో దేవుడి జ్ఞానం ఇవ్వాలంటే, వారి తల్లిదండ్రులు దీవెన పొందాలంటే, వారికి కావాల్సిన ఈవులన్నీ కూడా తల్లిదండ్రులు ఇవ్వాలంటే దేవుడిని స్తుతించాలి. చాలా మంది పిల్లలు చక్కగా సండే స్కూల్ ఎదుగుతూ ఉంటుంటారు. వాళ్ళకి అన్ని మంచి మార్కులు వస్తూ ఉంటుంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు దీవెన పొంది వారికి మంచి వస్త్రాలు అన్ని కూడా ఏది కావాలంటే అది కొనిస్తూ ఉంటుంటారు. కాబట్టి పిల్లలు కూడా దేవుడిని ఏం చేయాలంటే స్తుతించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అందరూ దేవుని నామాన్ని స్తుతించాలి. ఆయన
నామం మహోన్నతమైన నామము కాబట్టి ఆయన స్తుతించాలి. ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది, అందుకనే దేవుని స్తుతించాలి. భూమి ఆకాశములకు పైగా ఆయన ప్రభావం ఉన్నది, ఆయన నామ మహిమ ఉన్నది కాబట్టి ఆయన నామమును బట్టి అందరూ దేవుణ్ణి స్తుతించాలి. ఏ వయసు వారైనా, ఏంటి వృద్ధులైనా, పిల్లలైనా, చిన్నలైనా, లేకపోతే మిడిల్ ఏజ్ కలిగిన వాళ్ళైనా, యవనస్తులైనా అందరూ దేవుణ్ణి స్తుతించాలి. 14వ వచనంలో అంటున్నాడు, ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. దేవుడట ఒక శృంగమును ఏర్పాటు చేసి ఉన్నాడట, హెచ్చించి ఉన్నాడట. ఒక శృంగనాదము అంటారు. కాబట్టి దేవుని యొక్క విజయ కేతనం, విజయ ధ్వనులకు దేవుడు నిన్ను నింపుతున్నాడు. విజయ పదములోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి ఆయన్ని మనం ఎప్పుడు స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయన ఆరాధించాలి. ఆయన హృదయం ఎంతగానో ఈ స్తుతుల మీద ఆయన సంతోషించే దేవుడుగా ఆయన ఉన్నాడు. స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మానవుడు దేవునికి ఇచ్చేది అంతా ఆయనదే. మనం డబ్బులు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఏమిచ్చినా, కానీ మన హృదయం ఆయనకి ఇచ్చి హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించు, ఆయన ఎల్లప్పుడూ స్తుతించచ్చు. దేవుని యొక్క దీవెనలు పొందుకొని జీవితాం. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదములన్నీ నువ్వు పొందుదువు కాక. మంచి ఆరోగ్యమును దేవుడు నీకు ఇచ్చును గాక. మంచి స్థితిగతులు దేవుడు ఇచ్చును గాక. నువ్వేది ఆశిస్తున్నావో, ఉద్యోగం ఆశిస్తున్నావా, వ్యాపారాన్ని ఆశిస్తున్నావా, భవిష్యత్తును ఆశిస్తున్నావా, ఏది నీకు అవసరం దేవుడిని స్తుతించుము, అవన్నీ దేవుడు నిన్ను దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాడు. మహాపరిశుద్ధుడా తండ్రి, మరొకసారి నీ స్వరము ద్వారా మాట్లాడిన ఈ వాక్యం బట్టి నేను స్తుతిస్తూ, ఎవరైనా నీ ప్రజలందరినీ మీరే నడిపించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అంకిత్ శ్రేయాంశని దేవుడు దీవించి మరొక సంవత్సరం నూతన కిరీటంగా దేవుడు ధరింపజేశాడు. ఆ మనుషుల దయందును దేవుడిని దయందును అతడు వర్ధిల్లును గాక. గాడ్ బ్లెస్ యూ శ్రేయాంశ్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరి పేర్లు చెప్పి ప్రార్థన చేద్దాం. ఆ స్తుతి గీతం కుంపట్ల రాజు, కుంపట్ల మణి, పాల్సిటి సీత, ఆర్ సుస్మిత, ఇమ్మంది రాజేశ్వరి, ఎం కృపారావు, ఎం ఆశీర్వాదిని, డి స్టెఫన్, ఆర్ శామ్యుల్దీప్, కె దుర్గా, గంగాధర్, ఎన్ రాజు, కె సాయిలక్ష్మి, నాతిరాజు, దుర్గా, బాలరాజు, అరుణ, సిద్ధ అమ్మాజీ, పోల్శెట్టి సీతారత్నం, పోల్శెట్టి వీరబాబు, పోల్శెట్టి పరిమళ, వీరందరినీ కూడా దేవుడు ఎంతవరకు రక్షణలో కాపాడుతూ ముందుకు సాగిస్తున్నందుకు మనం ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. ఇక్కడ వరకు రక్షణ కాపాడుకుంటూ ముందుకు సాగడానికి నీ కృప దయచేయండి. ఇంకా ఆత్మీయతలు అన్ని విషయాలు వర్ధిల్లేటట్లుగా సహాయం చేయండి. అలాగే ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, సమృద్ధితో నింపండి. వారి ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, చదువుల్లోనూ అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండి సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.